హలో రామ్ గారు. హాయ్ నారాజు. మనిషి దుఃఖం వచ్చినా తట్టుకోగలడు. ఎందుకంటే అది కొద్దిసేపే ఉంటుంది. బాధ వచ్చినా తట్టుకోగలడు. ఎవరన్నా కొడితే ఫిజికల్గా బాడీలో ఆ పొటెన్షియల్ ఉంటుంది కాబట్టి తట్టుకోగలుగుతాడు, బేర్ చేయగలుగుతాడు. జ్వరం వచ్చినా తట్టుకోగలుగుతాడు, ఈవెన్ క్యాన్సర్ వచ్చినా తట్టుకోగలుగుతాడు. కానీ ఒక్క విషయాన్ని మాత్రం తట్టుకోలేడు సార్. ఎవరైనా పొరపాటున ఒక నెగిటివ్ మాట అన్నారు అని అంటే పొరపాటును కూడా తీసేసుకోలేరు. ఇన్ని విషయాల్లో ఆ ఇమ్యూన్ పవర్ పనిచేస్తుంది కదా, ఈ ఒక్క విషయంలో ఎందుకు సార్ పనిచేయదు? అంటే ఏ సైకాలజీ ప్లే చేస్తుంది దాని మీద? పని చేయదు నారాజు. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఉంది కదా, మంచి వెలుగు ఇస్తుంది. కానీ వేలు పెడితే షాక్ కొట్టకుండా ఉంటే బాగుండు, కానీ కొడుతుంది. బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది కదా, ఎంత తిన్నా సరే లావు ఎక్కకుండా ఉంటే బాగుండు. మరి బాగా రుచిగా ఉన్నది అట్లా రుచిగానే ఉండొచ్చు కదా. ఆ ఇబ్బంది ఏంటి? మళ్ళీ పగలు పెద్దగా పగలుండి చీకటి లేకుండా ఉంటే మనం హాయిగా పని చేసుకుంటూ ఇంకా హాయిగా ఉండేవాళ్ళం, లేదా చీకటి ఉంటే ఎప్పుడు హాయిగా పడుకొని ఉండేవాళ్ళం. అవును. ఈ ద్వంద్వం ఉందే ప్రతి చోట ఉంది. మనకు ఒకటే కావాలని అనుకోవడం కంటే ఈ రెండు ఉన్నాయని మనం యాక్సెప్ట్ చేయాలి. ఈ ఎందుకు వచ్చాయంటే నెగిటివిటీ అనేది, పూర్వం ఒక గుహలో ఒక ఆయన సంసారం చేస్తున్నాడు. గుహ లోపల, గుహ అంటే ప్రొటెక్షన్, సెక్యూరిటీ. వేటకి వెళ్దామని రెడీ అవుతున్నాడు. ఇక ఆ రోజు వేటతో ఏదైనా సంపాదిస్తేనే ఇంట్లో అందరూ భోంచేయాలి. బయలుదేరాడు. బయలుదేరుతూ ఉంటే బయట శబ్దం వచ్చింది, గుహ బయట శబ్దం వచ్చింది. ఇప్పుడు బయటికి వెళ్తే ఎవరైనా నన్ను చంపేస్తే ఇప్పుడు నేను ఫ్యామిలీకి దూరం అయిపోతా. నేను వేటకని వెళ్ళి పోనీ బయట ఏదైనా డేంజర్ ఉందని ఇవాళ నేను బయటికి వెళ్ళడం మానేస్తే వేటాడలేను, ఇంటికి భోజనం రాదు. ఇప్పుడు ఏం ఆలోచించాలి? ఇప్పుడు చూడు, నేను బయటికి వెళ్ళినా డేంజరే, నేను బయటికి వెళ్ళకపోయినా డేంజరే. ఈ రెండు నెగిటివ్ ప్రభావాలే. ఇది యాక్చువల్గా మనిషి సర్వైవల్కి ఈ ఆలోచన అవసరమైంది. ఈ ఆలోచన కంటిన్యూ అయితే వచ్చింది. అందుకే నెగిటివ్ చాలా పవర్ఫుల్. ఎందుకంటే నెగిటివ్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు యువర్ ఎగ్జిస్టెన్స్. నీ జీవితానికి, నీ జీవనానికి, నీ బ్రతుక్కి డైరెక్ట్గా రిలేట్ అయినది నెగిటివిటీ. అందుకని ఆ భయం నుంచి వెంటనే ముందు ఆ భయంతో ఆలోచించడం వల్ల మనం నెగిటివిటీ అట్రాక్ట్ చేస్తుంది మనల్ని. పాజిటివిటీ ఏమైనా అద్భుతమైన జీవితాన్ని ఇస్తుందా అంటే అసలు మనల్ని చావకుండా డేంజర్ నుంచి బతకనిస్తుంది నెగిటివ్ థాట్. కాబట్టి అది ఫస్ట్ ముందు వచ్చి నిలబడుతుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకు మరి ఎప్పుడో గుహల్లో జీవించే మనిషి యొక్క ఆలోచన ఈరోజు కూడా ఎందుకు కంటిన్యూ అయింది అంటే మనకు ఇప్పుడు కూడా సొసైటీలో అట్లాంటి కండిషన్సే చాలా ఏర్పడ్డాయి. సో అవే కండిషన్సే మనం ఫేస్ చేస్తున్నాం. అందుకని నెగిటివిటీ అట్లా అట్రాక్ట్ చేస్తుంది. కానీ ఇది ఇలా ఉంటుంది కాబట్టి నేను లాజిక్ చెప్పి ఎందుకు నెగిటివిటీ మనకు బలంగా ఉంటుందని చెప్పి ఓకే నెగిటివిటీ ఉండని అని, కానీ దాంతో మనం ఎలా పోరాడాలి, మనం పాజిటివిటీలోకి ఎలా టర్న్ అవ్వాలి అని మనం ఆలోచించాల్సి ఉంది. నెగిటివిటీ ఎక్కువగా అట్రాక్ట్ చేయడానికి కారణం ఎగ్జిస్టెన్స్. మొదట ఏంటంటే భయం నుంచి, ఇన్సెక్యూరిటీ నుంచి పుట్టే ఆలోచన. కాబట్టి ఇన్సెక్యూరిటీ నుంచి సెక్యూర్డ్ వైపు వెళ్ళే ప్రయత్నంలో నెగిటివ్గా ముందు ఆలోచిస్తాం. అది హార్డ్ వైర్డ్ అంటాం. అంటే ఆటోమేటిక్ అయిపోయింది, మీరు ఆలోచించక్కర్లేదు. అందుకే మీకు చూడండి, పాజిటివ్ థింకింగ్కి థింకింగ్ అవసరం, కానీ నెగిటివ్ థింకింగ్కి థింకింగ్ అక్కర్లే, అది ఆటోమేటిక్. మీరేం ప్రత్యేకంగా ఎవరైనా చూసారా? నేను జాగ్రత్తగా ప్రయత్నిస్తున్నాను నెగిటివ్గా ఆలోచించడానికి, ఆలోచనలే రావట్లేదు, అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. మనకి పాజిటివ్ కోసం ప్రయత్నపూర్వకంగా ఆలోచించాలి. మీరు చెప్తుంటే నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది సార్. ఒక మంచిని పెంచాలంటే 6 months పడుద్ది, కానీ ఒక చెడు కలుపు మొక్క ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వరి పంట, అవును, కలుపు మొక్కకు ఎన్ని నీళ్ళు కూడా పోయారు కానీ అది పెరుగుతుంది, అవసరం కూడా లేదు. ఆ వరి పంట మొత్తాన్ని పెంచాలంటే 6 months అన్న పడుద్ది. కలుపు మొక్కలు ఆటోమేటిక్గా అసలు సంబంధం కూడా లేదు. నిజం చెప్పాలంటే మన ఆలోచనలను, మన బ్రెయిన్ని గార్డెన్తో పోలుస్తారు. మనము గార్డెన్ మ్యాన్. అంటే తోటమాలి పూల మొక్కల్ని జాగ్రత్తగా పెంచుతూ, పూల మొక్కల్లో కూడా సైడ్ అనవసరంగా పెరిగే వాటిని కట్ చేస్తూ దాన్ని అద్భుతమైన షేప్ వచ్చేటట్టు చూసి కలుపు మొక్కల్ని తీసి రోజు నీళ్లు పోసి, సార్ పాజిటివ్ థింకింగ్ ఏంటో ఒక్కొక్కసారి మళ్ళీ నాకు నెగిటివ్ థింకింగ్ వస్తుందని 2 రోజులు నువ్వు తోటను చూడకపోతే మొత్తం మొలిచేస్తాయి. నువ్వు వేసిన పూల మొక్కలేవో కలుపు మొక్కలేవో గుర్తుపట్టడానికి నీకే కష్టం అవుతుంది. సో ఎవ్రీడే చూసుకోవాలి. ఎందుకంటే ఏ పూల మొక్కలైతే నువ్వు ప్రయత్నపూర్వకంగా నాటావో ఆ పూలను చూడాలనుకుంటున్నావు కాబట్టి రోజు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ ఫలితాలని జీవితంలో చూడాలనుకుంటున్నావు కాబట్టి మన తోటని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, రెండవ ప్రధాన కారణం ఏంటంటే పెరిగిన పరిస్థితులు. చిన్నప్పటి నుంచి నెగిటివిటీని
కల్చర్ లాగా ఇంట్లో తల్లిదండ్రులు పెంచినప్పుడు ప్రతిదానికి భయపడ్డం, ఇంట్లో సోమరితనం చూడడం, ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వడం, ప్రతి ఫెయిల్యూర్కు రియాక్ట్ అవ్వడం, అతి ఆవేశం, కోపము, ఇంట్లో ఫెయిల్యూర్సు, పేదరికము, ఇట్లాంటివన్నీ కారణాలు చాలా మనిషి నెగిటివ్గా ఆలోచించేలా చేస్తుంది. డేంజర్ని ముందే ఎక్స్పెక్ట్ చేసేలా చేస్తుంది. ఇన్సెక్యూరిటీ లేక తోస్తుంది. దీనివల్ల ఏదైనా సరే డబ్బు చాలా కష్టపడి కూడబెట్టిన వాడు ఒకసారి ధైర్యంగా ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేసే ముందు 100 సార్లు ఆలోచిస్తాడు. ఇది పోతే దట్స్ అ నెగిటివిటీ. సో పెరిగిన పరిస్థితులు కూడా అలా తయారవుతాయి. మొత్తం మీడియాలో మనం ఎలా ఉండాలి, అందరూ ఎలా ఉన్నారు, మీడియా ఎక్కువ ఏం చేస్తుందంటే నెగిటివ్ది హైలైట్ చేస్తున్నాం. మీరు న్యూస్ పేపర్ చూస్తే ఎవరైనా మంచి వార్త ఎక్కడో 3వ పేజీలో మూలన ఉంటుంది. అందరినీ భయపెట్టే వార్త పెద్ద అక్షరాలతో కనిపిస్తుంది. మీడియా ఎప్పుడైనా సరే నెగిటివ్ థింగ్స్ని హైలైట్ చేస్తుంది. మీరు 1కి 10 సార్లు ఏదైనా తిప్పి ఒకే చూపిస్తున్నారంటే అందులో ఏదో ప్రమాదం జరిగిందనే దాన్నే చూపిస్తుంది. సో మనకు తెలియకుండానే మన చుట్టూ వాతావరణం మనం ఎప్పుడు ప్రమాదం అట్రాక్ట్ చేసేటట్టు మనం పెరిగాం. సో అలా కూడా మనిషి నెగిటివ్గా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వీటన్నిటికీ ముఖ్యమైనది ఏంటంటే భాష. ఇది చాలామంది ఎవరు చెప్పరు. మనతో మనం మాట్లాడుకునే భాష ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. నిజం చెప్పాలంటే మనం అబ్జర్వ్ చేస్తే నాగరాజు, మనం మాట్లాడే ప్రతి మాట న్యూట్రల్గా ఏది ఉండదు. మన మాటలో న్యూట్రల్గా ఏది ఉండదు. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయా, ఏమైంది? పాస్ ఆర్ ఫెయిల్, న్యూట్రల్ లేదు. బిజినెస్ స్టార్ట్ చేసావు కదా, ఎలా ఉంది బిజినెస్? ప్రాఫిట్స్, లాసెస్, న్యూట్రల్ లేదు. ఏదో నడుస్తుంది అన్న దాంట్లో నీకు అసంతృప్తే కనిపిస్తుంది కానీ నెగిటివిటీ ఉంటుంది. మనకు న్యూట్రల్ లాంగ్వేజ్ అలవాట్లేదు. ప్రతి లాంగ్వేజ్లో మనం వాడే ప్రతి మాట జడ్జిమెంటే. ఈదర్ బ్లాక్ ఆర్ వైట్, దెర్ ఆర్ మెనీ గ్రే షేడ్స్ ఆర్ దేర్. అవును, బ్లాక్కి వైట్కి మధ్య చాలా గ్రే షేడ్స్ ఉన్నాయి. ఆ న్యూట్రల్ ఉంది. ఇది మనం ఆ న్యూట్రల్ లాంగ్వేజ్ని ఎప్పుడైతే ఉపయోగిస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా సరే ప్రయత్నించి ఫెయిల్ అయ్యాను, బాగా మాట్లాడుతా అనుకున్నాను, స్టేజ్ ఎక్కాను, చప్పట్లు ఎవరు కొట్టలేదు, అంత గొప్పగా రాణించలేదు, అవే ఫెయిల్ అయింది అన్నది టక్ మనీ నెగిటివ్ వచ్చేస్తుంది. దీనికంటే నేను బాగా ప్రయత్నించాను, దాని ఫలితాలు బాగున్నాయా బాగులేవా అని జడ్జిమెంట్ కాకుండా నేను నా శతవిధాలా నేను ప్రయత్నించాను, అంతే, నా ప్రయత్నం పూర్తి చేశానా లేదా, దట్ ఈజ్ వాట్. సో ఇట్లాంటి న్యూట్రల్ లాంగ్వేజ్ వాడినప్పుడు ఏంటంటే నెగిటివ్ థాట్స్ తగ్గుతాయి. మీరు ప్రతి ప్రయత్నంలో ప్రతి బాధలోనూ మీరు లాంగ్వేజ్ మీద వర్క్ చేయండి, భాష మీద వర్క్ చేయండి. ఎందుకంటే భాషలో ప్రతి మాటకి ఫీలింగ్ ఉంటుంది, ఫీలింగ్కి ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ మనం ఫీల్ అవుతాం కాబట్టి నెగిటివ్ ఎమోషన్లో నెగిటివిటీ ఫీల్ అవుతాం. న్యూట్రల్ తీసుకున్నప్పుడు ఏమంటే నెగిటివ్ కూడా ఉండదు, పాజిటివ్ లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే పాజిటివిటీ ప్రయత్నపూర్వకంగా చేయాలి, నెగిటివ్ని అయితే ఆటోమేటిక్గా జరుగుతుంది. కానీ న్యూట్రల్ లాంగ్వేజ్ అయినప్పుడు ఆలోచించడానికి సమయం దొరుకుతుంది. సో వర్క్ ఆన్ ద లాంగ్వేజ్, సో యూ కెన్ కన్వర్ట్ దట్ నెగిటివిటీ ఇంటూ స్లోలీ పాజిటివిటీ. నారాజు, మనం చూసే ప్రపంచం, మన దగ్గర ఉన్న ప్రపంచమే మనం చూస్తాం. ఉదాహరణకి నా దగ్గర 10,000 డబ్బు ఉంది, పై జేబులో పెట్టుకున్నాను. నాకు ఎత్తుగా ఉందే డబ్బు అని ఇట్లా ఫీల్ అవుతూ ఉంటాను అనుకో. నా ఎదురుగా కనిపించినోడు జేబు ఎత్తుకు కనిపిస్తే వాడి జేబులో ఎంత డబ్బు ఉందో అని ఆలోచిస్తా. జేబులో ఏముందో తెలియదు కానీ నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి, నా జేబు ఎత్తుగా ఉంది కాబట్టి అవతలడి జేబు కూడా ఎత్తుగానే ఉందని ఆలోచిస్తా. నా దగ్గర మనసులో ఏముందో నాకు ప్రపంచంలో అదే కనిపిస్తుంది. అవును, ఆలోచనల ప్రభావం ఎట్లుంటుందంటే, నువ్వు ఏ లెన్స్ నుంచి చూస్తున్నావో అదే మనకు కనిపిస్తుంది. నీ దగ్గర నెగిటివ్ ఆలోచనలు లోపల ఉంటే నీకు ఎదురుగా ప్రపంచం అంతా నెగిటివ్గా కనిపిస్తుంది. ఉదాహరణకి నేను చెప్తున్నా, అంటే ఆలోచనలు ఎంత ఎఫెక్టివ్గా ఉంటాయి అన్నది. ఓ వ్యక్తి సామాన్యంగా ఊరికే పొలం గట్ల మీద నడుస్తూ వెళ్తున్నాడు, సాయంత్రం అయింది, నడుస్తూ వెళ్తూ అతను చాలా సాత్వికుడు, ఎవరికి హాని చేయకూడదని ఆలోచించే వ్యక్తి. ఆలోచించేది నడుస్తుంటే టక్ మన కాలు ఒక కప్ప మీద కాలేశాడు. ఆ కప్ప గర్భంతో ఉన్న కప్ప, కాలేసి తొక్కాడు, నలిగిపోయింది. అబ్బా అనుకుని చీకటి రాత్రి ఇంటికి వెళ్ళి అదే ఆలోచిస్తున్నాడు. రాత్రి నిద్రపోయాడు. నిద్రలో కలలో కొన్ని 100 కప్పలు గట్టిగా అరిచినట్టు కలగన్నాడు. నిద్రపట్టలేదు. ఈయన్ని పిలుస్తున్నట్టు కలగన్నాడు, ఇంకా నిద్రపట్టలేదు. ఇంకా అసలు తట్టుకోలేకుండా తెల్లవారుజామునే లేచాడు. అసలు ఆ కప్ప చచ్చిపోయిందని అసలు ఉండబట్టలేక మళ్ళీ చూడ్డానికి వెళ్తే
అది కప్ప కాదు, ఆ. చెట్టు నుంచి రాలిపడిన పండిపోయిన ఒక వంకాయ. ఆ వంకాయ మీద కాలేశాడు. చూసి అర్రే కప్ప అనుకున్నానే అని. రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు, రాత్రంతా ఇట్లాంటి కళలు వచ్చాయి, ఓహో ఇది కప్ప అనుకున్నా. అంటే మనం ఆలోచిస్తే ఆ ఆలోచన ప్రభావం మన జీవితం మీద ఎట్లుంటుంది అని తనకు అర్థమైంది. మనం కూడా ఇలాంటి వ్యక్తిగా లాంటి వాళ్ళమే. మన ఆలోచనలన్నీ కూడా వాటి ప్రభావం ఎలా ఉంటుంది, మన లోపల ఏముందో అదే మనం ఆలోచిస్తాం. ఆలోచనలు విపరీతమైన ప్రభావం మన జీవితంలో చూపిస్తాయి. ఉదాహరణకి మన జీవితంలో నెగిటివిటీని మనం తీసుకోలేము. ఏదైనా మనకు వ్యతిరేకంగా జరిగితే యాక్సెప్ట్ చేయలేము. పొరపాటున ఎదుటోడు ఏదన్నా ఒక మాటన్నా తీసేసుకోలేము. మాట అన్నీ అస్సలు తీసుకోలేము. చాలా మంది అది నిజమైనా సరే. అవును, చాలా మంది చెప్పేటువంటి మాట కూడా ఒకటి ఉంది సార్. అరే నువ్వు 2 దెబ్బలు కొట్టినా పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఒక మాట అనే ముందు మాత్రం వెనక ముందు ఆలోచించాలి. అయ్యా ఒక దెబ్బ అంటే మర్చిపోతాడు, ఇంకో దెబ్బ వేయచ్చు. కానీ ఒక మాట అన్నాక మళ్ళీ మాట అన్నా సరే అవతలవాడు అన్న మాట మాత్రం గుచ్చుతూనే ఉంటుంది. హీలింగ్కి దాన్ని మనం అస్సలు తీసుకోలేం. అయితే దాన్ని లాజికల్గా ఆలోచించడం అంటే దాన్ని పద్ధతిగా అవతలవాడు అన్న మాటని ఆలోచించడం అన్నది పక్కన పెట్టి ఫీల్ అవ్వడం చాలా తీవ్రంగా చేస్తాం. ఆ ఫీలింగ్ ఏంటంటే అంత ఈజీగా తీసేసేది కాదు, విపరీతమైంది. అందులో అన్నమాడు వాస్తవం అన్నా సరే, ఇప్పుడు నువ్వు ఏదో ప్రయత్నం చేసి ఉంటావు, స్టేజ్ ఎక్కువ పాట పాడాలని అనుకుంటావు, పాట పాడతావు, నీ పాట బాగాలేదన్నాడు అనుకోండి, నిజంగా బాగాలేకపోయినా నువ్వు ఒప్పుకో. అసలు అది చాలా నెగిటివ్ కామెంట్ని తీసుకోవడానికి మనసు ఇష్టపడదు. అవును. ఇప్పుడు అట్లా ఇష్టపడకపోవడానికి కారణం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ జేబులో ఒక కాయిన్ తీసుకొని నీళ్ళలో ఇటు వేస్తే ఒకడు వేసిన ఒక చోట వేస్తే కాయిన్ కనిపించలేదు, ఇంకో చోట వేస్తే కాయిన్ కనిపించింది. కారణం ఏమై ఉంటుంది నారా? నీళ్ళల్లో ఒక చెరువు ఉంది, ఈ చెరువులో వేస్తే కాయిన్ కనిపించలేదు, ఈ చెరువులో వేస్తే కాయిన్ కనిపించింది. ఇందులో మడ్డి వాటర్ అయి ఉంటుంది, ఇందులో మంచి వాటర్. మంచి వాటర్లో వేస్తే స్పష్టంగా కనిపిస్తుంది, మడ్డి వాటర్లో వేస్తే కలిసిపోతుంది. మనకు ఆల్రెడీ నెగిటివ్ థాట్స్ ఉంటే వచ్చిన నెగిటివ్ థాట్ మనలో కలిసిపోయి మనకు అర్థమై చావదు. వీ కెనాట్ టేక్ ఇట్. సో ఎప్పుడైతే పాజిటివ్ ఉంటుందో అది స్పష్టంగా కనిపిస్తుంది. యూ కెన్ రిమూవ్ ఇట్. ఇక్కడ రిమూవ్ చేయడానికి ఇది కలిసిపోయింది, తీయడం చాలా కష్టం. సో మనిషికి ఏంటంటే ఎదుటివాడి పట్ల అసూయ ఉండి, ద్వేషం ఉండి, మనిషికి ఆ దయ అనేది లేనప్పుడు, అంటే మనకే ఎప్పుడు నెగిటివ్ ఫీలింగ్స్ భారంగా మోస్తున్నప్పుడు ఏమవుతుందంటే వేరే వాడు ఇచ్చే నెగిటివ్ని మనం తీసుకోలేము. మనిషి సోమరితనం మనకుంటే అవతలవాడి సోమరితనంతో సోమరితనం అని మనల్ని కామెంట్ చేస్తే మనం తీసుకోలేము, మనకు ఉన్నదే అయినా సరే. సో ఫస్ట్ అసలు మనకున్న ఆ నెగిటివ్ థాట్స్ తీసేస్తే అవతలవాడు అంటే దాన్ని తట్టుకునే శక్తి మనకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మంచి ఆటగాన్ని, ప్లే గ్రౌండ్లో కబడ్డీ బాగా ఆడతాను, ఏదైనా సరే ఊళ్ళో ఆటలు బాగా ఆడతాను. అవతలవాడు నీకేం ఆట వచ్చు అని అన్నాడు అనుకోండి, నిజమైన ఆటగాడు ఏం చేస్తాడంటే, అవును ఎందుకన్నావు, ఇంకా నాకు తెలియని ఏమైనా ఆట ఉందేమో అని వినడానికి ప్రయత్నిస్తాడు. ఆట సరిగ్గా రాక నాకు బాగా ఆట వచ్చు అని అనుకున్నాడు, అవతలవాడికి నీకు ఆట రాదు అని అంటే వీడి విపరీతమైన రియాక్ట్ అవుతాడు. నిజం చెప్పాలంటే వీడికి ఉన్నది అహంకారం, ఆట కాదు. ఈ అహంకారం వల్ల అవతల వాళ్ళు చెప్పిన నెగిటివ్ని కామెంట్ తీసుకోలేడు. సో ఇట్లాంటి నెగిటివ్ కామెంట్స్ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే నీకు ఒరిజినల్గా నీ గురించి తెలిసే అవకాశం చాలా తక్కువ, ఫీడ్బ్యాక్ని మిస్ అవుతారు. అహంకారం కూడా ఎలా వస్తుందంటే సార్, ఓట ఉంటుంది చూసారా, నీళ్ళు ఊరినట్టు వస్తాయి కింద నుంచి. మనకు మించినోడు ఎవడరా, అసలు మనల్ని ఎవడు రాపేది, మనల్ని మించినోడు ఎవడరా అన్నట్టు వస్తుంది. అందులో ఎండ చూడలేమేమో అన్నట్టు ఉంటుంది అనమాట. దీంట్లో ఉన్న పెద్ద జబ్బు ఎందుకంటే ఇవన్నీ రావడానికి కారణం పోలిక నారాజ్, కంపారిజన్. మనం ఎప్పుడు పోల్చుకోవడం అంటే, మనతో పాటు ఉన్నవాడు ఎవడైనా సరే, ఊర్లోనో లేకపోతే మనతో పాటు ఉద్యోగం చేసేవాడు, మనతో పాటు చదివేవాడు, మన కాలనీలో ఉండేవాడు, మన క్యాస్ట్లో, మన కుటుంబంలో, మన సొసైటీలో ఉండేవాడు, మనకంటే ఎవడైనా ఎదుగుతుంటే మనం అలా ఎందుకు ఎదగలేదు, మనం అట్లాంటి కారు ఎందుకు కొనలేదు, మన వాడిని ఎందుకు ఇట్లా అమెరికాకు పంపించలేదు, మనం పెళ్ళి లేకపోయినప్పుడు మనకెందుకు అట్లా నగలేవు, ఇట్లాంటి పోల్చినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు నీ లైఫ్ నువ్వు జీవించవు, ఎప్పుడు వేరే వాళ్ళ లైఫ్ని నువ్వు జీవించాలని అనుకుంటుంటావు. ఇతరుల లైఫ్ని జీవించాలని అనుకున్నప్పుడు అది ఎట్లాగూ జీవించలేవు, నీ లైఫ్ని నువ్వు ప్రేమించలేవు. నెగిటివ్ థాట్స్ అన్నీ పుట్టేది ఇక్కడి నుంచే. సో మనిషికి పగ, అసూయ, ద్వేషం, పోలిక, నెగిటివ్ థాట్స్ ఎప్పుడైతే ఉంటాయో, ఈ 4 లక్షణాలు ఎప్పుడైతే పోతాయో అప్పుడు క్లియర్ పాండ్ ఉంటుంది, చెరువులో నీళ్లు చాలా స్పష్టంగా ఉంటాయి,
పడిన నెగిటివ్ థాట్ను కనిపెట్టి ఈజీగా తీసేయచ్చు. కానీ నీకున్న బురద మొత్తం మైండ్లో ఉంటే అవతలవాడు ఏదైనా బురద వేస్తే తీసేయాలన్నా తీసేయలేవు, అది కలిసిపోతుంది. కానీ దాన్ని తీసేయాలని ఎతుకుతూ ఉంటావు, ఇంకా బురద పెద్దదవుతుంది, అందులో పొల్యూషన్గా పెరుగుతుంది. సో దాంతో మనిషి ఏమవుతుందంటే కుంచుకుపోతాడు, అర్థం కాదు, కన్ఫ్యూజన్లో ఉండిపోతాడు, బాగుపడాలనే ప్రయత్నాలు కూడా ఏవి ఫలించవు. సో ఫస్ట్ ఏం చేయాలంటే ముందు మన తొట్టి మనం శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత అప్పుడు ఎవరైనా సరే దాంట్లో రాయి వేయాలన్నా ఆలోచిస్తారు. తొట్టి శుభ్రంగా ఉంటే రాయి వేయాలన్నా ఆలోచిస్తారు, అవి మంచినీళ్ళు అని. చెడ్డ నీళ్ళలోనే ఎవరైనా రాయేస్తారు. కాబట్టి ముందు మీ నీళ్ళు ఎట్లా ఉన్నాయో, మీ తొట్టి ఎలా ఉందో ఆలోచించుకొని మనకున్న ఆ నెగిటివ్ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో, నెగిటివ్గా ఆలోచించేది ఎట్లా ఉంటుందో, పోలిక ఎప్పుడు పోలుస్తూ ఉండే జీవితం ఎట్లా ఉంటుందో దాన్ని బాగు చేసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఒక మాట అన్న వాస్తవం అయితే ఒప్పుకుంటాం, ఒకవేళ అబద్ధం అయితే పక్కన పెడతాం. కానీ అహంకారం ఉంటే మాత్రం అది నిజమేనేమో అని రియాక్ట్ అవ్వడం మొదలు పెడతాం. అంటే ఎదుటి వాళ్ళు ఒక మాట అంటే అది నిజమేమో అన్న ఇన్సెక్యూరిటీ వల్లే నువ్వు రియాక్ట్ అవుతావు. నెగిటివిటీని తీసుకోలేము అసలు ఏది. వాటిని మనం డెవలప్మెంట్గా ఉపయోగించాలంటే అందుకే చెప్తాం, ఎదుటి వాళ్ళు వేసే ప్రతి రాయి నువ్వు పైకి ఎదగడానికి కట్టే కోట అయి ఉండాలి తప్ప, వాళ్ళు వేస్తే ఆ రాళ్ళ కింద నువ్వు నలుగుతున్నావు అని అంటే నువ్వు ఎంత బలహీనుడివో నీకు అర్థమవుతుంది. అలా నలిగేవాడిని చూస్తే రోడ్డు పైన ప్రతి ఒక్కడు ఒక రాయి వేసి చూస్తాడు, ఆ రాయి కిందే నలుగుతారు. సో వీ హ్యావ్ టు డెవలప్ ఎన్ ఇమ్యూన్ సిస్టమ్. అంటే సమాజంలో మనం జీవించాలని అనుకున్నప్పుడు మన పాజిటివిటీ ఎంత ఉండాలంటే నెగిటివిటీ డిజప్పయ్యర్ అయ్యేంత పాజిటివిటీ ఉండాలి. అది వేస్తే కనిపించకుండా మాయమయ్యేంత, ఆవిరయ్యేంత బలంగా మనకు మన దగ్గర పాజిటివిటీ ఉండాలి. అప్పుడు నెగిటివ్ రాళ్ళు ఎన్ని వేసినా సరే మనల్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయవు. సో ఇలా ఆలోచించడం మొదలు పెడితే మనిషి ఎట్లాంటి పరిస్థితినైనా ఎదుర్కోవచ్చు, ఏ స్థాయిలోనైనా ఎదుర్కోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్, థ్యాంక్ యూ.